5 ఏళ్లకు ఒకసారి జరిగే పెద్దమ్మ తల్లి జాతర చూద్దాం రండి. ఏమి అనేది ఇక్కడ ఉన్న మహిళలను అయితే మనం ಅಡಿಗೆ ಪ್ರಯತ್ನ చేస్తున్నాము. ನಮಸ್ತೆ ಅಮ್ಮ. ನಮಸ್ಕಾರ. ಇಲ್ಲಿ ಶಕ್ತಿ ದೇವತೆಗಳು ಇದೆ ಈ ಊರಲ್ಲಿ. 5 ವರ್ಷಕ್ಕೊಂದ್ಸತಿ ಇಲ್ಲಿ ಊರ ಹಬ್ಬ ಅಂತ ಮಾಡ್ತಾರೆ. ಪ್ರತಿಯೊಂದು ಅಮ್ಮನ ದೇವಿ ಅಲ್ವಾ, ಅಮ್ಮನ ದೇವಿಗಳು ಇಲ್ಲಿ ನಡೆಯೋದು ಉತ್ಸವ. ಈ ಉತ್ಸವಕ್ಕೆ ಇಲ್ಲಿ ದೇವರುಗಳೇ ದೀಪ ಉತ್ಸವ ಮಾಡ್ತಾರೆ. ತಂಬಿಟ್ಟಲ್ಲಿ ದೀಪ ಮಾಡಿ ಬೆಳಗ್ಗೆ ಬೆಳ್ಳದ ಆರತಿ ಮಾಡಿ ಮಂಡೇ ಟ್ಯೂಸ್ಡೇ ವೆಡ್ನೆಸ್ಡೇ 3 ಡೇಸು ಇಲ್ಲಿ ಕಂಟಿನ್ಯೂಸ್ ಆಗಿ ಮಾಡ್ತಾರೆ. ಮಾರ್ನಿಂಗ್ ಬೆಳಗ್ಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದ್ದು ಇಲ್ಲಿ ದೇವರು, ಈವ್ನಿಂಗ್ ಈಗ 9 o'clock ಕ್ಲೋಸ್ ಆಗುತ್ತೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾರೆ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಬಟ್ ಇಲ್ಲಿ ಜನಸಂಖ್ಯೆ ಶಕ್ತಿ ದೇವತೆ ಫುಲ್ಲು ನಡೆಯುತ್ತೆ. ಇಲ್ಲಿ ದೇವರು ಮೈ ಮೇಲೆ ಅಮ್ಮವರು ಇಲ್ಲಿ ಊರಿನ ದೇವತೆ ಮೈ ಮೇಲೆ ಇದ್ದು ಎಲ್ಲರಿಗೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಇಲ್ಲಿ ಇದು ಮಾಡ್ತಾರೆ. ఇక్కడ వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని ప్రతి ఒక్కరు కూడా వారి తలపైన అయితే దీపాలు పెట్టుకొని ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతి 5 ఏళ్ళకి జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా కూడా గ్రామస్తులే కాకుండా బయట నుంచి వచ్చి కూడా చాలామంది అయితే ఇక్కడ దీపాలు మోస్తూ ఉంటారు. అమ్మవారు ఎంతో చాలా శక్తివంతమైన ఇక్కడ ప్రజలందరూ చెప్తున్నారు. ಚೆನ್ನಾಗಿ ತೆಗಿತೆ ಅಂತ ಅಣ್ಣ, ನವಗ್ರಹ ಗೀತ ತೆಗೆದಿರೋದು. ಎಲ್ಲ ಕವರ್ ಮಾಡಿ
ఇక్కడ టెంపుల్ ఇన్ఛార్జు గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ గారు అయితే ఉన్నారు నారాయణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాము ఇక్కడ అమ్మవారి గురించి. అన్న నమస్తే అన్న, చెప్పండి అన్న. నమస్తే సార్, మేము గ్రామ పంచాయతీ సదస్సులో కాంగ్రెస్ నుంచి ఈడ గ్రామ దేవతే తలాంతరన వచ్చిండేది 5 ఏడాదికి ఒకంత ఇది అది అమ్మ జాతర నడుస్తుంది. బాయి బిగుములు దీపాలు బాగా అమ్మది సత్యం ఉంది, బాగా నడుస్తుంది. ఊర్లో అంతా కాపాడుతుంది అమ్మ. దానికి అందరికీ మంచిది కానీ అనేసి కోరుతూ ఉన్నాము. ఇదే జాతరగా ఊరు తాలూకు డిస్టిక్ అంతా వచ్చిండారు. అందరూ బాగా ఇది చేస్తారు అమ్మకి తాయికి. మేము ఈ దంబిడది తాయి మాకి మంచిది చేసింది, అందరికీ మంచి ఊరికే కాపాడుతూ ఉంది. మహేశ్వరమ్మ, దొడ్డమ్మ, సఫలమ్మ మా ఊరు దేవుళ్ళు ఒకే టెంపుల్లో అయితే ఎప్పటి నుంచి ఉంది ఈ టెంపుల్, ఏమి చెప్పగలుగుతారా అన్న? మేము మా తాత ముత్తాత నుంచి ఉంది, అప్పుడు చేస్తూ ఉన్నారు, ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాము. దానికి మేము అప్పటి నుంచి చేస్తాము, ఇప్పటి నుంచి అదే చేస్తూ ఉన్నాము. ఈ టెంపుల్ అయితే పురాతనమైన టెంపుల్ అంటున్నారు. కాకపోతే ఇక్కడ మరమ్మతులు చేసి టెంపుల్ని బాగా డెవలప్ చేశారు. ఇక్కడున్న గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ నారాయణ గారు అయితే ఇక్కడ చూస్తున్నాం ఒకే దేవస్థానంలో 3 దేవతామూర్తులు అయితే ఉన్నారు. ఇక్కడ హొస్కోట దగ్గరలో ఈ గ్రామం అయితే ఉంటుంది. కుర్బరహల్లి అనే గ్రామంలో అయితే ఈ గుడి ఉంటుంది. ఇక్కడ అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు ఈ గ్రామస్తులే కాకుండా బయట ఊరి నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ జాతరలో అయితే పాల్గొంటారు. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి జరిగే జాతర కాబట్టి ఎంతో అంగరంగ వైభవంగా అయితే జాతరని నిర్వహిస్తారు ఇక్కడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ వరాయి టాకీస్. నేను మీ రంజిత్. ಮಗು ಸಿಕ್ಕಿದಲ್ಲಿ ದೇವಸ್ಥಾನ ಹತ್ರ ಬಂದು ಅವ್ರ ಪೋಷಕರು ಬಂದು ಗಲಭೆ ಮಾಡ್ಕೊಳ್ಳಬೇಕು. ಪೋಷಕರು ಮಗು ಸಿಕ್ಕಿದೆ, ಅವರು ದೊಡ್ಡ ಮಗು